జరిగిన ఘటన ఏంటంటే కూకట్పల్లి కోర్టు సంబంధించిన న్యాయవాది సంతోష్పై ఒక ఇష్యూలో అనవసరంగా ఆయనపై దాడి చేసి తీసుకెళ్లి కొట్టడం జరిగింది. అది ఇలా రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతూనే ఉంది. ఒక లిక్కర్ బెల్ షాప్ సంబంధించిన విషయంలో ఈయన కూడా సంబంధం ఉందని చెప్పేసి తీసుకెళ్లి ఆయన మీద లాక్కెళ్ళడము, ఇది ఒక న్యాయవాదిని తెలిసి కూడా చేయడము తప్పు. కాబట్టి న్యాయవాదుల మీద అంటే ఇక్కడని కాదు, మొన్న జనగాంలో జరిగింది, కొత్తగూడెంలో జరిగింది, ఇంకా కామారెడ్డిలో జరిగింది, అంటే ఇలా అనేక చోట్ల న్యాయవాదులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటు పోలీసులు కానివ్వండి లేదా ప్రైవేట్ వ్యక్తులు కానివ్వండి ఏదో రకంగా న్యాయవాదులపై దాడులు చేస్తూ ఉన్నారు. ఇది చట్ట విరుద్ధము. న్యాయవాదులపై దాడి జరిగినప్పుడు పోలీసులు కూడా ఆ ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు చేయడము, లేకపోతే పోలీసులే డైరెక్ట్గా దాడులు చేయడము, కొట్టడము, ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇలా జనగాంలో చూసాం, వీడియోస్ ఎంత వైరల్ అయినాయో. ఒక న్యాయవాది భార్యాభర్తలు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించి కొట్టడం కూడా జరిగింది. అంటే ఇట్లా పోలీసులే చట్టాన్ని రక్షించాల్సింది పోయి న్యాయవాదులు ఏదైతే చట్టాన్ని కోసం పనిచేస్తూ ఉన్నారో, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారో, వాళ్ళ క్లయింట్ల కోసం పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ మీదనే పోలీసులు అమానుషంగా దాడులు చేసి కొట్టడం అనేది అన్యాయం. కాబట్టి ఏ పోలీసులు అయితే అలా దాడులు చేస్తారో న్యాయవాదుల మీద వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇది అడ్వకేట్స్కి ప్రత్యేకించి ఒక ప్రొటెక్షన్ యాక్ట్ అని కావాలని చెప్పేసి అడ్వకేట్స్ న్యాయవాదులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అడుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళ పార్లమెంట్ సభ్యులు కానీ లేకపోతే అసెంబ్లీ సభ్యులు కానీ ఎక్కడ కూడా దీని గురించి మాట ఎత్తడం లేదు. అడ్వకేట్స్కి రక్షణ కోసము ఒక చట్టం అవసరం ఉంది. ఆ చట్టం కోసం న్యాయవాదులు గత అనేక సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా అది ఫలించడం లేదు. కాబట్టి ఇలాంటి దాడులు ఖండిస్తూ ఈ దాడులని కేవలం ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారానే దీన్ని కాపాడుకోగలము. కాబట్టి న్యాయ వ్యవస్థని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, న్యాయవాదులను కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే చట్టంలో పనిచేస్తూ పోలీసులు వాళ్ళు ఏదైతే దాడులు చేస్తున్నారో అది పూర్తిగా ఉంది. ఈ సందర్భంగా బోధ న్యాయవాదులందరూ కూడా విధులను బహిష్కరిస్తూ తన పూర్తి నిరసనను తెలియపరుస్తున్నారు. అట్లాగే నిజామాబాద్ స్టేట్ వ్యాపితంగా కూడా న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు, వాళ్ళ విధులని బహిష్కరించినారు. ఇదే సందర్భంగా మా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కూడా దీన్ని పూర్తి మద్దతు తెలియపరుస్తుంది. కాబట్టి దీన్ని ప్రజలు కూడా గమనించి పూర్తి నిరసన తెలుపుతూ మాతో రావాలని చెప్పేసి ఈ దాడిని పూర్తిగా ఖండించాలని చెప్పేసి నేడు బోధన్ కోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి హైదరాబాద్లోని అడ్వకేట్ సంతోష్పై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా దానికి నిరసనగా నేడు బోధన కోర్టు అదేవిధంగా జిల్లా కోర్టుల్లో కూడా న్యాయవాదులు ఒకరోజు దీనికి నిరసనగా కోర్టు వరకు బహిష్కరించడం జరిగింది. కాబట్టి సామాన్య ప్రజానికానికి అందరూ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, మిత్రులారా, ఇటీవల కాలంలో న్యాయవాదులపై అనేక మంది పోలీస్ వ్యవస్థ కానీ ఇతర ప్రైవేట్ వ్యక్తులు కానీ లేక గుండాలు రౌడీలు కూడా అరాచకం చెలాయిస్తూ ఈ విధంగా చేస్తున్నట్టు సందర్భంలో న్యాయవాదులు రక్షణ లేకుండా పోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి డిమాండ్ న్యాయవాదుల పరిరక్షణ తేవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, న్యాయవాదులకు సంబంధించిన విషయాల్లో ప్రజాప్రతినిధులు కూడా ఎలాంటి చర్చలు లేకుండా ఇటీవల క్రిమినల్ చట్టాలు కానీ ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ను కూడా పార్లమెంట్లో సవరణ చేసి చట్టం తీసుకొచ్చినప్పుడు కేవలం ప్రజాప్రతినిధులు 40% మాత్రమే హాజరై మిగతా వాళ్ళు తప్పుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ప్రజానీకం మొత్తం మీద రుద్దటం అనేది అనాగరిక చర్యగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఏదైనా న్యాయవాదులకు సంబంధించినటువంటి విషయాలు ముందుకు వచ్చినప్పుడు విస్తృత చర్చల ద్వారా చేపట్టాలని చెప్పి న్యాయవాదులకి అన్యాయం జరిగే ఏ కార్యక్రమాన్ని కూడా మేము సహించమని చెప్పి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తున్నాము. ఈ విషయంలో సంతోష్పై దౌర్జన్యం చేసినటువంటి సంబంధిత వ్యక్తులు ఎవరైనా కానీ పోలీసులు కానీ ఇతర ఏజెంట్లు కానీ వారి మీద తక్షణం చర్య తీసుకోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఆ కుటుంబానికి న్యాయవాద కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పి మేమంతా ముక్త కంఠంతో కోరుతున్నాం. अगस्त 2024 को संतोष नामी एडवोकेट के ऊपर पुलिस वाले इलीगल केसेस बना के उनको मारने की वजह से उसको अपोज करने के लिए स्टेट फेडरेशन कॉल के मुताबिक आज बोधन बार एसोसिएशन से तमाम वकीलात ने अपने तरफ से पूरा ये मीटिंग कंडक्ट करके रिजोल्यूशन पास करेंगे जब तक वो जो पुलिस वाले गोराबंडा सीआई और एसआई जो संतोष एडवोकेट को जो मारे हैं उनको सस्पेंड करना, उनके खिलाफ केसेस करके उनके खिलाफ एक्शन लेना और
एडवोकेट प्रोटेक्शन एक्ट लाना बोल के हम पूरे बोधन बार एसोसिएशन एडवोकेट्स का डिमांड है। और आज पूरे तेलंगाना पूरा तेलंगाना एडवोकेट्स फेडरेशन की तरफ से कॉल दिया गया, उसके मुताबिक आज बोधन बार एसोसिएशन ने अपना काम ये करके बाइकाट करे हैं वर्क। इसके लिए प्रोटेस्ट के लिए आज ये मीटिंग लगाए थे। तो हमारी ये है जो इलीगल पुलिस वाले जो डिमांड ये कर रहे हैं एडवोकेट्स के खिलाफ, एडवोकेट्स एक आम आवाम को सपोर्ट करने के लिए, उनके हक के लिए लड़ने के लिए उनके सेफ नहीं है तो पूरे इंडिया में कोई भी सेफ नहीं रहते, इसलिए एडवोकेट प्रोटेक्शन एक्ट लाना बोल के आज अब्सटेंड कर रहे हैं। जय तेलंगाना, जय जय तेलंगाना।